40 degrees ఎండలో ఒక ట్రైబల్ ఉమెన్ హాస్పిటల్కి వెళ్ళే గ్యాప్లో డెలివరీ అయిన ఇన్సిడెంట్ గురించి నేను రియాక్ట్ అయ్యాను. ఆ వీడియోకి ఒక మెచ్యూర్డ్ పర్సన్ చేసిన కామెంట్ మీరే చూడండి. మీరు కొంచెం పరిణితి చెందిన వాళ్ళలాగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే కొన్ని గిరిజన గుడాల్లో 5 నుండి 10 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి. వాళ్ళకంటూ స్పెషల్గా రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్ కల్పించాలంటే కల్పించలేరు. ఎందుకంటే 1000 నుండి 5000 మంది ఉంటున్న పల్లెల్లోనే అలాంటి ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు. ఆఫ్టర్ ఆల్ 5-10 ఫ్యామిలీస్ ఉంటున్న గిరిజన గుడాలకు ఈ ఫెసిలిటీస్ అన్ని ఎందుకు అన్నట్టు కామెంట్ చేశాడు. నువ్వే చెత్త బుర్రతోటి కామెంట్ చేసావో నాకు తెలియదులే, కానీ ఒక డెమోక్రటిక్ సొసైటీలో డెవలప్మెంట్ అనేది ఒక మనిషి అవసరాన్ని బట్టే ఉండాలి తప్ప ఒక గుడెంలో జనాభా ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి కాదు. ఉన్న 5-10 ఫ్యామిలీస్కే స్కూళ్ళు, రోడ్లు, హాస్పిటల్ ఎందుకని కామెంట్ చేసినావు కదా. అవే 5-10 ఫ్యామిలీస్ కోసము ఎన్నికలప్పుడు కొండలు గుట్టలు ఎక్కి అడ్వెంచర్ చేసి మరీ క్యాన్వాసింగ్ వస్తారు, మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి అని. ఇప్పుడు ఆ గుడెంలో జనాభా తక్కువ మంది ఉన్నారని చెప్పి ఓట్లు అడగకుండా ఉంటారా? ఓటింగ్కి పోలింగ్ బూత్ ఫెసిలిటీ కల్పించకుండా ఉంటారా? ఓట్లు వేసేటప్పుడు ట్రైబ్స్